తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాము. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలిసి కొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ మనము చూచినప్పుడు దానియేలు శత్రువులు ఆయనను గురించి, అలాగే రాజ్యములో తనకున్న స్థానమును గురించి అసూయ పడడము మనము చూస్తాం. దానియేలు ముమ్మార్లు కూడా దేవుణ్ణి ప్రార్థన చేసే ఒక భక్తి పరుడుగా, నీతిమంతుడిగా మనము దానియేలు గ్రంథములో ఆయనను చూస్తున్నాం. ఇక్కడ రాజు ఒక శాసనముపై మరి ఆయన సంతకము చేయడం మనము చూస్తాం. ఒక నెల రోజుల పాటున అనగా 30 రోజులు కూడా ఎవరు కూడా ఏ దేవుణ్ణి ప్రార్థన చేయకూడదు అని అక్కడ సంతకం చేయడము మనము చూస్తాం. అయినప్పటికీ దానియేలు దేవునికి ముమ్మార్లు ఆయన ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన అలవాటు చెప్పున ఆ సంతకము చేసినప్పటికీ ఒకవేళ ఎవరైనా ఆ రీతిగా ప్రార్థన చేస్తే మరి వారిని సింహపు బోనులో వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. దానియేలు శత్రువులు అనగా దానియేలు అంటే ఎవరికైతే ఇష్టం లేదో, ఈయన నీతిమంతుడు కాబట్టి మరి ఈయన దగ్గర ఏ తప్పు కూడా వారికి దొరకడం లేదు కాబట్టి ఈయన ప్రార్థనలే వారికి నేరముగా కనబడడం మనము చూస్తాం. అందుకే ఈ శాసనము కూడా మరి తీసుకుని రావడం, అలాగే రాజుతో కూడా సంతకం పెట్టించడం మనము చూస్తాం. అయినప్పటికీ దానియేలు భయపడలేదు. ఆయనకి శ్రమ ఉంటుందని తెలుసు, సింహపు బోనులో ఆయనని వేస్తారని తెలిసినప్పటికీ జీవము గల దేవునికి నేను ప్రార్థన చేయడము ఎందుకు మానాలని ఆయన ముమ్మార్లు కూడా దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు. ఇది వారు చూచి ఆయనను తీసుకొని వెళ్ళి రాజు దగ్గర ఉంచడం, ఆ తర్వాత సింహపు బోనులో పడవేయడం మనము చూస్తాం. ఆయనకు ఎటువంటి హాని జరగలేదని వాక్యం సెలవిస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ముమ్మార్లు మరి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి చేతులెత్తి ప్రార్థన చేసి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏ హాని జరగకుండా సింహపు బోను నుంచి బయటికి రావడం మనము చూస్తాం. ఆ సింహాల నోలను దేవుడే మూసివేసి ఉన్నాడు. ఎందుకంటే ఈయన నీతిమంతుడు, భక్తిపరుడు కాబట్టి దేవుడు ఆయన పక్షమున ఉన్నాడు. సమస్యలు ఉన్నాయని, శ్రమలు ఉన్నాయని, మన పరిస్థితులు బాలేవని మరి అనేక సార్లు అనేకులు ప్రార్థన చేయడము మానివేస్తారు. దేవుని సన్నిధానంలోనికి వెళ్ళడము మానివేస్తారు. ఆయనను ఆరాధించడం మానివేస్తారు. మన శ్రమ ఎలాంటిదైనప్పటికీ, మన కష్టం ఎలాంటిదైనప్పటికీ ఆయనని మనము స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, శ్రమ ఉన్నప్పటికీ దానియేలుని దేవుడు ఎలాగైతే విడుదల చేసి ఉన్నాడో, ఆ సింహపు బోను నుంచి ఎలాగైతే కాచి కాపాడి రక్షించాడో మనందరినీ కూడా దేవుడు అలాగున రక్షిస్తాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిల హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, దానియేలుకి మరి ఆ శ్రమ ఉంటుందని తెలిసినప్పటికీ దేవా ముమ్మార్లు తండ్రి ప్రార్థన చేసి ఉన్నాడు. ప్రార్థనను ఆయన విడిచిపెట్టలేదు. దేవా ఈరోజు అనేకులు తండ్రి శ్రమ ఉందని, కష్టం ఉందని తండ్రి మీ దగ్గరికి రాలేకపోవచ్చున్నారు, ప్రార్థనలు చేయలేకపోవచ్చున్నారు. వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. శ్రమ ఉన్నప్పటికీ, కష్టం ఉన్నప్పటికీ ప్రార్థన చేసినప్పుడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు విడుదల దయచేసే దేవుడిగా ఉన్నారు కాబట్టి విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.